శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లి వద్ద జరుగుతున్న కండలేరు వరద కాలువ పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలు వెళ్లలేని దారిలో మోటార్ బైక్ పై కిలోమీటర్ దూరం ప్రయాణించి కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కళ్ళు లేని కబోదులా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంకుపల్లిలో ఇరిగేషన్ పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని 150 కోట్ల రూపాయలు కాకాని దోచుకున్నాడని ఆరోపించారు. పనులు జరగటం లేదంట, రోజు తినేస్తున్నాం. ఇదే వాటన 5 కిలోమీటర్లు వాడి పెద్ద పోతాం. ఇదే వాటన చేస్తాం. మనం తుఫాను పైనుంచి నీళ్ళు వస్తాయి, ఇక్కడ నుంచి క్రాస్ కాకుండా తీసేయడం, ఇక్కడ నుంచే పని. పైన తమ్ముడు వాహనంలో చేసాను. పైన వీడియో తీసుకొని త్వర కాలం చూపిస్తాం. వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్ కొన్ని ఉన్నాయి. వీళ్ళందరూ రావాలంటే వెహికల్స్ వరకు పోవాలి. కండలేరు వరద కాలువ స్పిల్వే నుంచి వామిటిపత్తి వరకు దాదాపు అన్ని పనులు కలిసి 50 లక్షలు. ఇప్పుడు చూసాం, ఈ బ్రిడ్జ్ దగ్గర చూసాం. మళ్ళీ మిమ్మల్ని 1 కిలోమీటర్ లోపలే తీసుకుపోయి మోటార్ సైకిల్లో అన్నీ చూపించా. పని ఎట్టు జరుగుతుందో, ఆడ మిషన్ పని చేస్తుంది, మీరే చూశారు. తోడేరు బ్రదర్కి కంటి ఆపరేషన్ ఏమైనా చేయించుకోలేమో తెలియటంలే. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేస్తున్నారు. నీకు కళ్ళు కనపడలే, జరిగే పనులు కనపడటంలా. నేను వస్తుంటే ఇప్పుడు నెల్లూరు నుంచి పొదలకూరుకి మరుపూర్ దగ్గర ఎంత బ్యూటిఫుల్గా దవ్వుంది, లింగంపల్లి దగ్గర ఎంత పద్ధతిగా దవ్వుంది. లింగంపల్లి దగ్గర రోడ్డు హైవేలో కనిపిస్తుండే, మెయిన్ రోడ్లో కనిపిస్తుండే. ఇక్కడికి వచ్చి చూడు, ఇప్పుడు ఇక్కడ ఏదో బ్రిడ్జి పక్కన చేసాము, లోపల నీ మాదిరిగా నక్కల కాలంలో ఆ బ్రిడ్జి దగ్గర పని చేసేసి 11 కోట్ల రూపాయలు పనికి ఎగనాం పెట్టలే. నేను ఒకటే చెప్పా, నీటి సంఘాల వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా, ఇంజనీర్లను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా. ఎవరైనా ఒక్క పని చేయించకుండా మీరు బిల్లు చేయించుకున్నా మీ మీద యాక్షన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఇంజనీర్లు డిపార్ట్మెంటు స్విచ్ అన్న ఆపండి, అది సౌండ్ లేని స్విచ్ ఆఫ్ చేసి టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. నీటి సంఘం వాళ్ళు కానీ ఇంజనీర్లు కానీ పని చేయకుండా బిల్లులు చేస్తే ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని చెప్పాను. మాయవది మీ బతుకులు ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ 2000 సంవత్సరంలో ఒక చెక్ డ్యామ్ కట్టాం పులికల దగ్గర. 2017-18 2 కట్టాం, 2 ఉన్నాయి. 2008-9 కాంగ్రెస్ టైంలో కట్టినవి 2 ఉన్నాయి, 2 పోయినాయి, లేవు. అంకుపల్లి దగ్గర 2002లో 2 కట్టా, సారీ కదమ్మా, 2008-9 2 పోయినాయి. అంకుపల్లి దగ్గర 2002లో మా టైంలో 2 కట్టించాం. 2016-17లో మళ్ళీ 1 కట్టించాం. 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ 2008-9లో కాంగ్రెస్ టైంలో ఒక చెక్ డ్యామ్ కట్టారు, అది పోయింది. మళ్ళీ 17-18 4 చెక్ డ్యామ్లు వాటిపత్తి దగ్గర కట్టించాం. ఇప్పుడు ఎట్లున్నాయో చూడండి, వాటర్ స్టాగ్నేషన్ ఎంత ఉందో చూడండి.
దానివల్ల గ్రౌండ్ వాటర్, పశువులకి మంచినీళ్ళు, పొలాలకి పంపింగ్ చేసుకునే దానికి. అసలు ఎప్పుడన్నా నువ్వు జీవితం నీ చదువెందుకు, దేనికైనా నువ్వు నీకు కనపడటంలా వచ్చేటప్పుడు నీకు ఓ పని చేయి. నువ్వు పొదలకూరు మండలంలో నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, నేను ఎమ్మెల్సీకి వచ్చేప్పుడు ఒక 3 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ళు మంత్రికి ఉన్నాయి, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా, 3 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు, నేను 5 ఏళ్ళు ఏం చేశానో ఛాలెంజ్ చేస్తావు. ఒక వేదిక మీదకి నువ్వైనా రా, లేదు నీ మనుషులను పంపించు, మా వాళ్ళు వస్తారు, జర్నలిస్టులు పెడతాం, లేదు థర్డ్ పార్టీని రమ్మంటాం. పొదలకూరు మండలానికి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు, పొదలకూరు మండలానికి 5 సంవత్సరాలు నేనేం చేశాను చూపిస్తా. నేను ఇన్నిసార్లు పొదలకూరు మండలంలో మైనస్ ఓడిపోయినా, పొదలకూరు మండలం ఓట్లతో 5,000తో ఓడిపోయినా, 14,000 కాలువలు మధ్యలోకి వచ్చి ఎప్పుడన్నా చూసావా అని చెప్పి అడుగుతుండా. ఇప్పుడు జరిగే పనులు చూడు. నేనేమంటాను, నువ్వు కావాలంటే ఇల్లు ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో పని చేయకుండా బిల్లు చేసుకొని ఉంటే ఆ గ్రామస్తులను పిలిచి, మా వాళ్ళని కూడా పిలిచి, నువ్వు ఒకటివే పిలిచి వైసీపీ వాళ్ళని పిలుచుకునేది కాదు, మీడియా జర్నలిస్టులు తీసుకోపో. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేశారు, నీ నోటికి అడ్డం లేకుండా పోయింది. మొన్నైతే అప్పుడు FDR వర్క్స్, మోంతా తుఫాను, కలెక్టరు 93 కోట్లు మొత్తం 7-8 నియోజకవర్గాలు కలిసి శాంక్షన్ చేశాడు. ఆర్డర్ కాపీ అట్టు వచ్చింది, 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు, 100 కోట్లు సోమిరెడ్డి తినే. ఏంది ఆ సోమిరెడ్డి తినేసాడా? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడి నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా? అప్పుడు 1000, ఇప్పుడు 100. జోకర్ లాగా తయారైపోయినావు. అందుకే నేనేమంటున్నానంటే, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అర్థం కావటంలే. ఆ భాష ఏందో నీకు కనపడేది చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. నిద్ర లేచి మా ఇద్దరి జపం. నీకేమైనా పుణ్యం వస్తుందేమో, ఆ చంద్రుడు కదా, చంద్రులం కదా మేము, అట్లా ఆ పేర్లు చెప్తా వదిలితే నీకు తర్వాత తవ్వింది. అప్పుడు మీరు వర్షాల్లో మీరు ఇమీడియట్గా వచ్చి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఏం చేశారు? ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేనే దగ్గరుండి వచ్చాను. నైట్ మిషన్లు పెట్టారు, చేయించారు. ఆ గేట్లు లేవకపోతే మసాన్ బాబు, రాజగోపాల్, రత్నం, సన్ రాజగోపాల్ రెడ్డి అందరూ వచ్చినారు. జనరేటర్ పని చేయకపోతే నెల్లూరు నుంచి జనరేటర్ తెప్పించి, రెంటెడ్ జనరేటర్ పెట్టించి షట్టర్స్ ఎత్తిచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీ మాకుంది. నీ మాదిరిగా ఊరికే నోరు బారేసుకుని ఇంట్లో కూర్చొని తినేది, నోరు బారేసుకునేది, నీళ్ళు ఎట్టుపోతున్నాయి అనేది. ఇప్పుడు ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎంత ఉపయోగం. నీ టైంలో, ఆయన టైంలో ఏమన్నా చెక్ డ్యామ్ చేసేదా? ఆయన 2 చేశాడంటే 2 పోయినాయి. మళ్ళీ 2004 నుంచి 14 లోపల 3, 4 చేశారు కాంగ్రెస్ టైం, అవి లేచిపోయినాయి. నువ్వు వచ్చి నీ చెక్ డ్యాములు, నువ్వు కట్టించిన చెక్ డ్యాములు ఎట్టుండయి, మా చెక్ డ్యాములు ఎట్టుండయి చెప్పు. అంతకుమించి ఇంకేం మాట్లాడడం? అది చూపించు. అవేమి కొట్టుకోపోయే కాదు, పక్క సంవత్సరానికి గిడ్డు వచ్చేవి కాదు. చెక్ డ్యామ్స్ తెలుగుదేశం టైంలో కట్టినవి ఎట్టుండాయి, నువ్వు కట్టించినవి ఎట్టుండాయి. నీ 2 పోయినాయి కదా. సమాధానం చెప్పు, ఊరికే నోరు బారగేసుకోబాకు. దీంట్లో GPS లొకేషన్ మ్యాప్లతో కూడా పెట్టుండే. పర్వతాపురం బీసీ కాలనీ, అక్యురసీ వచ్చి 52.56, పులికొల్లు గ్రామ పంచాయతీ, డేట్ వచ్చి 1/7/26. చూసుకోండి చేసిన పనులు చూడండి. 2 లేకపోతే ఇది చేయకపోతే వాటి పట్టి మునిగి ఉండేది. పర్వతాపురం వదిలినా కానీ ఊళ్ళో పోకుండా ఇప్పుడు చూడండి, నీళ్లు వదిలినా కూడా ఎట్టుండాలి చూడండి. ఇది కూడా
ఎన్నో తేదీ 1/7/26 ఫోటోలు తీసిండే టైము 1:42 మధ్యాహ్నం. ఇక్కడి నుంచి అవతలకి ఊళ్ళోకి కాలనీలోకి. ఈ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేసి ఉండయో. మరి సాక్షాత్తు కూడా నీకు ఇస్తున్నావా అబ్బా నాయన బ్రో, తోడేరు బ్రో, ఒకసారి చూడమ్మా. లేదంటే కళ్ళద్దాలన్నా పెట్టించుకో, కూలింగ్ గ్లాసులు కాకుండా సైట్ గ్లాసులు పెట్టించుకో. నీకు కంటి పరీక్షలు కావాలంటే మేమే చేయిస్తాము. ఇవన్నీ ఒకటి కాదు. ఏం చేశాను? నువ్వు 1924 పొదలకూరు ఏం చేసావు? ఆ మైన్లు తినేసావు, దోపిడీ చేసుకున్నావు. ఆడ రుస్తుం మైన్ కాడ నుంచి భారత్ మైన్ దగ్గర నుంచి దుమ్ము రేపేసావు. పని చేయకుండా ఆఫీసులో కూర్చొని బిల్లులు చేయించుకున్నావు. ఇరిగేషన్ షట్టర్ల కోసం 7 కోట్ల రూపాయలు బిగించానని ఒక్క షట్టర్ బిగించకుండా 7 కోట్లు తినేసావు. 150 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేశానని చెప్పి తిన్నావు. 26 కోట్లు నుడాలో డ్రైన్స్ పేరుతో చేసి ఒక్క డ్రైన్లో కూడా మురికి నీళ్ళు అవతలకు పోవు, రివర్స్ వస్తున్నాయంట. ఏ ఊరికి పోయినాయా ఈ మురికి కాలం నీళ్లు స్టాగ్నేట్ అయిపోతున్నాయి, అక్కడే పేరుకుపోతున్నాయి, వాసన వస్తుంది, మేము భరించలేకపోతున్నాం, పురుగులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయని ఒకటే ఆవేదన. పోయిన దగ్గరంతా అక్కడ 26 కోట్లు ఏమైందో తెలీదు. ఇరిగేషన్లో 150 కోట్లు ఏమైందో తెలీదు. ఇప్పుడు మాకంట శంకుస్థాపన చేసుకునే దానికి దిక్కులేదంట. నా ఫోన్ తెచ్చి ఈరోజు ఆర్డిఎస్ఎస్ ఒక్క నిమిషం ఉండండి. 8 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. పవర్ 3 ఫేజ్ కనెక్షన్స్ విషయం, జేజేఎం జల్ జీవన్ మిషన్ 250 పనులు, 68,95,00,000 రూపాయల పనులు శాంక్షన్ అయినాయి. పనులు జరిగేవి, కొన్ని పూర్తయినాయి. ఫ్రీ సోలార్ యూనిట్స్ ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్స్ ఫ్రీగా పెడుతున్నాం. అవి ఇప్పటికీ 4,450 యూనిట్లు, 50,28,00,000 శాంక్షన్ అయింది. పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు వరిగొండలో మొదలు పెట్టేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్టీల ఇంటికి కురవాళ్ళం మేము ఎవరన్నా పెట్టుకోవాలంటే మేము కొంత డబ్బులు కట్టాలా, సబ్సిడీ ఇస్తారు. 78,000 సబ్సిడీ వస్తుంది. కురవ మేము బ్యాంక్ లోన్ తీసుకోవాలా. బీసీలైనా ఓసీలైనా ఎవరైనా. ఎస్సీ ఎస్టీలకి చిట్టేపల్లి, లింగంపల్లి ఇవి ఎంతంటే 50,28,00,000. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పనులు ఆర్డిఎస్ఎస్ కానీ జేజేఎం కానీ ఈ ఫ్రీ సోలార్ యూనిట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్నీ కలిపి 227 కోట్లు పనులు జరుగుతున్నాయి. తమ టైంలో ఏం సాధించేవో చెప్పు. ఏంది రోజు తిట్టుడేంది? ఇరిగేషన్లో మేము తినేసేది ఏంది? నేను అసలు టచ్ చేస్తానా? నా గడప దొక్కి పని చేయకుండా డబ్బులు తెచ్చిస్తానంటే నేను తీసుకుంటానా? నువ్వు దగ్గరుండి ప్యాకేజీలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ప్యాకేజీలు నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పు. చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేస్తే ప్యాకేజీల కింద ఎట చేయించావు చెప్పు. 5 ప్యాకేజీలు 18,50,00,000, అది 11 కోట్ల చిల్లర నక్కల కాలం. 30 కోట్లు 2023 అక్టోబర్లో శాంక్షన్ కావటం, నవంబర్లో టెండర్లు పిలిచినట్టు, డిసెంబర్లో పని అయిపోయినట్టు, జనవరిలో బిల్లులు చేసినట్టు, గవర్నమెంట్ మారగానే కోర్టుకు పోయి అన్ని కోర్టులో తెచ్చుకున్నావు. మా వాళ్ళు అట్లా తయారైపోయినారు. కనీసం సరైన కౌంటర్ లేక పనులు చేయలేదని తెలిసినా ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 30 కోట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తిన్నారు. ఇంట్లో కూర్చొని ఎట్ట ఓర్చుకోవాలా? ప్రతిరోజు నువ్వు మాట్లాడే మాటలేంది, నీ కూతులేంది? ఎక్కడ ఏ ఊరికి పోయినా సోమిరెడ్డి తినేస్తున్నాడు, సోమిరెడ్డి తినేస్తున్నాడు. ఏంది తినేసేదే? అందుకే నీకు న్యాయస్థానాలు ఉన్నాయి. డెఫినెట్గా ఆ భగవంతుడు వదలడు. తప్పు చేసిన వాళ్ళని నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబడాలా, వాళ్ళే తీర్పులు ఇస్తారు.